హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుం. ఈరోజు నేను మీకు హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి. హ్యాండ్స్ వచ్చి పొడుగు 7 ఇంచులు పెట్టమన్నారు. నేను 8 ఇంచులు పెట్టాను ఖర్చులతో సహా. పైన 1/4 ఇంచు ఖర్చు కోసం పెట్టుకోవాలి. కింద పట్టీకి వచ్చి 1 ఇంచు, మొత్తం 8 ఇంచులు పెట్టుకున్నాను. 8 ఇంచులు పెట్టుకొని ఈ విధంగా కింద స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. తర్వాత పైన కూడా మనం ఇదే విధంగా లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చూడండి. లూజ్ వచ్చి 6.5 ఇంచు, 6.5 ఇంచు లూజ్ పెట్టి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా డౌన్ వచ్చి సంక డౌన్ వచ్చి 3 ఇంచులు. అక్కడ కూడా స్కేల్తో మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత 7.5 ఇంచు వచ్చి సంక లూజు ఇక్కడికి మార్క్ చేశాను నేను. చూడండి, ఖర్చుకి 2 ఇంచులు పెట్టాను. ఈ విధంగా స్కేల్తో మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మీరు 7.5 ఇంచు పెట్టాను కదా, దానికి సగానికి టేప్ పెట్టి ఈ విధంగా మడత పెట్టి, వీడియో చూడండి స్కిప్ చేయకుండా, ఈ విధంగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని పైన లైన్ డ్రా చేసుకున్నాం కదా 3 ఇంచులు సంక డౌను, దానికి సగం అంటే 1.5 ఇంచు అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న కాడి నుంచి క్రాస్గా 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, మీరు వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుద్ది. ఈ 3 మార్కింగ్ల మీదే మీకు హ్యాండ్ కటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి, ఈ 3 మార్కింగ్ కరెక్ట్గా తీసుకోవాలి. ఇదొకటి, ఇది 1.5 ఇంచుకి ఒకటి, ఇది 2 ఇంచులకు ఒకటి, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. పైన షోల్డర్స్ దగ్గర 1.5 ఇంచు డౌన్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఈ విధంగా మనం చాక్ పీస్తో గీసుకుంటా డౌన్ చేసుకుంటా రావాలి చంక డౌన్ దాకా. ఈ విధంగా డౌన్ చేసుకుంటా రావాలి. చూడండి, బాగా మీకు కనిపించాలని ఇంకా థిక్గా నేను డ్రా చేస్తున్నాను. క్రాస్ తీయడానికి మనం ఈ విధంగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, దాంట్లో కలుపుకోవాలి. చంక కాడి నుంచి 1 ఇంచు పెట్టుకొని ఆ 1 ఇంచులో ఈ క్రాస్ అనేది కలిసినట్టు మనం డ్రా అనేది చెయ్యాలి. చూడండి, మీకు బాగా అర్థమవుద్ది అనుకుంటాను. ఈ విధంగా డ్రా చేయాలి. ఈ 3 డాట్ని బట్టే మీకు హ్యాండ్ అనేది కటింగ్ చేయడానికి మీకు పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మేము ఏ విధంగా డ్రా చేసుకున్నామో అదే విధంగా దాని మీదే వచ్చినట్టు కటింగ్ అనేది చేసేయాలి. చూడండి, నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఇదే విధంగా కటింగ్ అనేది చేయాలి. మనం టక్స్ అనేది ఎక్కడి దాకా ఖర్చు ఉందో అక్కడ దాకా చూసుకొని టక్స్ అనేది పెట్టాలి. ఇదిగోండి, ఈ మడత అనేది ఓపెన్ చేసి ఈ విధంగా క్రాస్ అనేది తీసేయాలి. 1/4 ఇంచు మాత్రమే క్రాస్ తీసాను నేను. చూడండి, హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. 2 హ్యాండ్స్ మనం 4 ఫోల్డింగ్ వేసాం కదా, 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.